విపాసన చేసిన తర్వాత మొత్తం చాలామంది గురువులు తమిళనాడు గురు ఈషా పౌర్ణ సద్గురు మొత్తం చాలామంది గురువుల దగ్గర ఆరాధన చేశాము. ఈ మూటిని గురించి ఆరాధన చేశాము. ఒకటి ప్రపంచం, సంసారం, దేహం. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ఒకే రకంగా ఉండాలనుకుంటే నీకు దుఃఖం. ఇది నిరంతరం మారేది ప్రపంచం. బయటికి వెళ్ళినప్పుడు పొగిడారా, ఓహో రేపు తిడతారుగా, ఇలా తిట్టారా రేపు పొగుడతారు. ఇది నిరంతరం మారేదే అని సత్యాన్ని గమనించుకోండి. రెండవది సంసారం. ఒకరోజు మీ ఆవిడ గారు వస్తారు, ఏమంటే నాకు దొరకటం మీరంతా నాకు దేవుళ్ళలాగా దొరికారండి అంటది. 4 రోజుల తర్వాత మొదటి కూడా నిన్ను చేసుకున్నాను చూడ, నా కర్మ. తిడితే ఏమైనా అనుకోవడదని మనసులో అనుకుంటుంది. సత్యమా కాదా అందరి చేతి మనసులో ఎత్తుకోండి. ఇది నిరంతరం మారుతుంది. హస్బెండ్ వస్తాడు, నువ్వు నాకు దొరకటం భారీగా దొరకటం ఎంత అదృష్టమే అంటాడు. అదే నోరు 4 రోజుల తర్వాత మొదటి శబ్దాన్ని నిన్ను చేసుకున్నాను చూడాదో. ఓహో, ఇది నిరంతరం ఈ ప్రేమ కూడా మారుతుంది. అందుకని పొగిడింతలకి ఆహాహా వద్దు, తిట్లకి ఓహోహో వద్దు. ఇది సాక్షి విపాసన అంటాడు. సాక్షిగా ఉండండి, సాక్షిగా ఉండమంటాడు. దేహం మూడోది. నిరంతరం ప్రపంచంలో ప్రపంచం మారుతుంది. సంసారంలో అప్పటి నుంచి వస్తున్నాయి, పూడుతున్నారు, తిడుతున్నారు, ఒకరోజు లాభ నష్టాలన్నీ వస్తున్నాయి, సహజమే. దేహం ఒకరోజు తింటాము, హ్యాపీగా టక్ టక్ నడుస్తాము, ఒక తెలియకుండా తలనొప్పి వస్తుంది, ఒకరోజు తింటే అరగదు, ఒకరోజు నడు నొప్పి వస్తుంది. ఏంటిది ఇది? ఓహో, ఇది నిరంతరం ఒక రకంగా ఉండదు. ఇది మారేదే. మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతి క్షణం జరుగుతున్న సన్నివేశాన్ని మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ దీని స్థితి ఇంతే, ఈ మూడు ఇంతే. మారనది ఒక స్థితి ఉంది, అది ఆత్మస్థితి. అదే సాక్షి, అదే సాక్షిభూతం, అదే భగవంతుడి తత్వం. అది ఈ మూడు నిరంతరం మారన దాని ఏదైతే ఉందో దాని లోపల ఉండి మనం కానీ చూడగలిగినప్పుడు వెరీ హ్యాపీ, ఆనందంగా ఉంటామనే సత్యాన్ని మేము ఇన్నర్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాం.